ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. గోపి, ఏమిట్రా రాజు, మీ వాడు అలా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు అని అడిగాడు రాజుని. రాజు, బెలూన్ కావాలిట అన్నాడు. గోపి, అదేం భాగ్యం, ఒకటి కొనివ్వరాదా అని అన్నాడు. రాజు, వాడికి మొన్న మహానాడులో ఎగరవేసిన బెలూన్ లాంటిదే కావాలిట అన్నాడు. డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. నాకు వచ్చిన జబ్బుకు ఇన్ని టెస్టులు అవసరమంటారా డాక్టర్, అమాయకంగా అడిగాడు అప్పన్న. తప్పదయ్యా, నన్ను నమ్ముకున్న నువ్వు బతకాలంటే, నిన్ను నమ్ముకున్న నేను బతకాలంటే, మనిద్దరినీ నమ్ముకున్న ల్యాబవాడు బతకాలంటే అని చెప్పాడు డాక్టర్ వైకుంఠం. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. సురేష్, ఏరా, నువ్వు ఎంత తాగినా మీ ఆవిడ నిన్నేమీ అనదంట, అవునా అని అడిగాడు. రమేష్, అవునరా, ఎలాగంటే నేను తాగి రోడ్డుపై పడిపోయాక మా ఆవిడ నన్ను తీసుకెళ్ళడానికి వస్తే, ఇదిగో అమ్మాయి, మా ఇంట్లో నాకు బంగారం లాంటి పెళ్ళాముంది, నువ్వు వేరే ఇంకెవరినైనా చూసుకో అని అంతే అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త, డార్లింగ్, నీ పేరు చేయిపై రాయనా గుండెపై రాయనా అని అడిగాడు. భార్య, అక్కడ ఇక్కడ ఎందుకు రాయటం, నిజంగా అంత ప్రేమ నాపై ఉంటే నేరుగా నీ ప్రాపర్టీ పేపర్లపై రాయి అన్నది. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య, మన పొరుగింట్లోకి కొత్తగా వచ్చిన భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎంతలా అంటే ఆ భర్త తన భార్యకు ప్రతిరోజు ముద్దిచ్చి వెళ్తారు. మీరెందుకు అలా చేయరు అని అడిగింది. భర్త, నేను అతని భార్యకు ముద్దు పెడితే ఏం బాగుంటుంది చెప్పు, ముందే ఆమె ఎవరో నాకు తెలియదు. అంతే, ఈ ఒక్క సమాధానంతో భార్య గొంతు మోగబోయింది. నారాయణ నడుస్తుండగా బజార్లో డాక్టర్ ఎదురొచ్చాడు. అదేంటి నారాయణ గారు, ఇంకా కుంటుతున్నారు, మీరు హాయిగా నడవవచ్చునని 4 నెలల క్రితమే చెప్పానుగా అన్నాడు డాక్టర్. ఇన్సూరెన్స్ నుంచి నష్టపరిహారం వచ్చేదాకా ఇలాగే నడవమని మా లాయర్ సలహా ఇచ్చాడు అని చెప్పాడు నారాయణ.